సమయం ఇచ్చి దేవుడికి వద్దాడు, సబ్డడ్డాయికి వద్దాడు, నా ముందు అయ్యగారికి వద్దాడు. నా ముందు అయ్యగారికి వద్దాడు, కొరచ్చడ్డడికి వద్దాడు. ఈరోజు మనం చీపు గురించి నేర్చుకుందాం. మనుషులు చీపుడే పెరుపుడు చూసుకుంటాడు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు నేను చీమ నాకు నడిపేస్తాను అంటాడు. ఇంకెవడ చిన్న అక్షరాలు రాసినప్పుడు చీపు తగ్గని అంటాడు. ఇంకెవడ టీపీ వస్తువులు కొనుక్కునేటప్పుడు అమ్మ చీమ తినేస్తుంటే అక్కడెక్కడో దాసి పెట్టుకుంటాడు. ఈ విధంగా మనం చీమ చూడకుండా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఆలోచన మార్చుకోండి. ఎందుకంటే మనం ఈరోజు చీమ చూసి ఎన్నో గొప్ప సాధించుకోబోతున్నాం. నల్ల చీమ, ఎర్ర చీమ, గట్టి చీమ అని అంటూ ఉంటారు కదా. ఆ చీమ కోసమే మనం ఎన్నో సాధించుకోబోతున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక పెద్ద వస్తుంది. నాటికి మనుషుడు మోసుకట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. కానీ ఏ లాభం లేకుండా ఒక చిన్న బిడ్డని చీమ జాగ్రత్తగా తీసుకెళ్తే మెకానికల్ ఇంజనీర్స్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. వాటి ఒక తేడా కనపడితే ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఆహారం పడమే కాదు, తన పుట్ట నుండి మా గారు కూడా కొనుక్కుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చీమ చూసి ఎన్నో విషయాలు తెచ్చుకోవాలి. ఏంటి చీమ చూసి నేర్చుకోవాలా? ఒక సైంటిస్ట్ తెచ్చుకుంటే అద్దముట్టి కట్టి చీమ దగ్గరికి తెచ్చుకుంటూ పెట్టి అని అనుకుంటున్నారా? అయితే నీ చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. బైబిల్ చూడండి, సబదాడు కన్నా ఆరాచనం. సో మరి చీమ దగ్గరికి వెళ్ళము, దర్తను కనిపెట్టి గాడి తెచ్చుకుడుము. దాపత్తలేడు, రాజు లేడు, పై విచ్చాకతలేడు, ఏసే కడుపుద్దు ఆహాసత పచ్చుకుడుము. చూశారు కదండి, దేవుడు చీమ దగ్గరికి తెచ్చుకోబెట్టాడు. ఎందుకంటే ఎంతో సంవత్సరం కష్టపడతాయి. చీమడు ఎదురు పడకాడే సో చెప్పుకుండా పడి ఆపకుండా చేస్తాయి. అవి ఐక్యత కలిగి ఉంటాయో మనం కూడా దేవుడు కాపాడ ఐక్యత కలిగి ఉండాలి. సమయం ఇచ్చి దేవుడు వేస్ట్ చేయకుండా పడ్డాక ఆడడానికి రాబోయే కాడ మర్చిపోతాడు. ఈ చిత్తగానే పెంచుకోవాలి. ఈ కొత్త మాట దేవుడు తెచ్చిదాకా థ్యాంక్ యూ అందరికి.